హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కడతాల్లో ఉన్నటువంటి పిరమిడ్ దగ్గరికి వెళ్తున్నాను. ఇది ఇప్పుడు మేము కడతాల్లో దిగాము. ఇక్కడి నుంచి పిరమిడ్ దగ్గరికి వెళ్ళడానికి ఒక ఆటో మాట్లాడుకున్నాము. ఆటోలో వెళ్తున్నాం అన్నమాట. ఈ ఇక్కడి నుంచి మాత్రం మనకి మెయిన్ రోడ్ మీద నుంచి లోపలికి పిరమిడ్ లోపలికి ఫ్రీ ఆటోలు వాళ్ళే అరేంజ్ చేశారు. ఆ ఫ్రీ ఆటోలోనే మేము వెళ్తున్నాము. ఈ పిరమిడ్ మందిరానికి ఇక్కడికి రావడం జరిగింది. అసలు సుభాష్ పత్రి గారి ఆలోచన ఏంటి అని అంటే బుద్ధ ప్రబోధితం అన్నమాట. ఆనాపానసతి. అప్పట్లో బుద్ధుడు 6 సంవత్సరాల పాటు అనేక రకాల ధ్యాన పద్ధతుల ద్వారా సాధన చేసేవారట. వాటిలో సర్వోత్తమమైనది, చాలా ఉత్తమమైనది ఏంటి అంటే పసిపాప నుంచి ముదుసలి వరకు లింగభేదం లేకుండా సులభంగా ఆచరించగలిగినటువంటి పద్ధతే. అంటే ఆ పద్ధతిని ఆయన ఫాలో చేయడం జరిగిందనమాట. దానిని తర్వాత అందరికీ ప్రబోధించారు. అదే ఆనాపానసతి అన్నమాట. అసలు ఆనాపానసతి అంటే ఏంది అని అంటే, ఆనా అంటే ఉచ్ఛ్వాస, ఆపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడము అని పాలి భాషలో రాసి ఉంటుంది కనుక ఆనాపానసతి అని అంటారనమాట. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మనం కలిసి ఉండాలి అనేది అన్నమాట. ఇక్కడ చూడండి, వచ్చేసాము ఇక్కడికి. అంటే మేము వచ్చేసరికి దాదాపుగా 2:30 అయిపోయిందనమాట ఇక్కడ. సరే భోజనం చేద్దాము అనేసి అక్కడికి వచ్చాము. కానీ చాలా రష్గా ఉండడం వల్ల ధ్యాన మందిరంలోకి వెళ్దాము అని అయితే ఎన్ని వేల మంది వచ్చారనమాట. అందరికీ ఇక్కడ అన్నదానం అనేది చాలా చక్కగా జరుగుతుందన్నమాట. చాలా రుచిగా కూడా ఉంటుందన్నమాట భోజనము. ఇప్పుడు మేము ధ్యాన మందిరంకి వస్తున్నాము, పిరమిడ్ ధ్యాన మందిరానికి. ఇది పిరమిడ్ అనండి, కడతాల్లో కట్టినటువంటి అతిపెద్ద పిరమిడ్ అనమాట. మనకి ఆ పిరమిడ్ దగ్గరికి ఇక్కడికి వచ్చేసాము. లోపల కూడా చూపిస్తాను. అయితే ఇక్కడ ఆలోచన స్రవంతి నిలిచిపోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక అద్భుతమైనటువంటి మార్గమే ఆనాపానసతి అన్నమాట. దీనినే సుఖ ప్రాణాయామం అని కూడా చెప్పవచ్చు అన్నమాట. సుఖ ప్రాణాయామం అనేది పతంజలి ప్రణీత రాజయోగ ప్రక్రియ అని కూడా చెప్తారనమాట. గౌతమ బుద్ధుడు ప్రపంచానికి ఇచ్చినటువంటి వరమే ఆనాపానసతి, విపత్సన, నిర్వాణ మార్గం. దీనినే మనం స్వీకరిస్తూ ఉంటామన్నమాట. అయితే ఈ ఆనాపానసతి సాధన అంటే హాయిగా కూర్చొని కళ్ళు మూసుకొని, అంటే 2 కళ్ళు మూసేసుకొని చేతులు 2 కలిపి ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడం. ఏ మంత్రం కూడా, ఇది లోపలండి, పిరమిడ్ లోపల మేము పైకి వెళ్తున్నాము. దాని లోపల ఒక 2 ఫ్లోర్స్ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి, అంటే దానిపైన ఇంకొక సెకండ్ ఫ్లోర్ ఒకటి ఉంటుందన్నమాట. ధ్యానం చేసుకోవచ్చు అక్కడ కూడా. అంటే పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. లోపల కొంచెం ఎత్తులో మనం కూర్చొని ధ్యానం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించడం లేదు. అయితే వీడియోస్ అక్కడ ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి ఎలో చేస్తున్నారు, బట్ అక్కడ నిశ్శబ్దాన్ని పాటించాలన్నమాట. మళ్ళీ ఫోన్స్ రావడం అదంతా జరుగుతుంది, డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి మేము సైలెంట్లో పెట్టుకొని తీసుకుంటున్నాము. బట్ పైన ఫ్లోర్కి వెళ్తున్నాను అనమాట. నేను ఇప్పుడు జస్ట్ అక్కడ వెళ్ళి ఒక 2 నిమిషాలు నేను అయితే ధ్యానం చేసుకున్నాను. అంటే నేను కూడా వన్ ఆఫ్ ద మాస్టర్ని ఇందులో, అందుకని అక్కడ కొంచెం ఒక 2 నిమిషాలే కూర్చున్నాం అనమాట. ఎక్కువసేపు కూర్చోలేదు, ఎందుకంటే ఒకళ్ళు కూర్చుంటే మళ్ళీ ఇంకొకళ్ళు కూర్చోవడానికి ఆరాటం చూపిస్తూ ఉంటారనమాట. అందుకని అక్కడ మళ్ళీ ఒకసారి చూసి కిందకి రావడం అనేది జరిగింది. మళ్ళీ కింద ఫస్ట్లో అంటే మనకి కింద కూర్చొని ధ్యానం చేయొచ్చు, పిరమిడ్లోనే కింద కూర్చొని ధ్యానం చేయొచ్చు అనమాట. పైన మాత్రం ఆ రౌండ్స్లో మాత్రం కూర్చోవడానికి అవకాశం ఇవ్వడం లేదు. ఈ క్రౌడ్ లేకపోయింటే మాత్రం చక్కగా కూర్చోవచ్చు. ఒకవేళ ఇప్పుడు అక్కడ ఒక 10 రోజుల కార్యక్రమం అనమాట ఇది. ఈ 10 రోజుల్లో నైట్ టైం అక్కడే స్టే చేసినట్లయితే ఈ అవకాశం ఇస్తారనమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట.
ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. దీనికి పైకి ఇంకొక ఫ్లోర్ కూడా ఉందన్నమాట. అది ఒక సర్కిల్ లాగా కట్టారనమాట. మిడిల్లో ఒక పిల్లర్ వేసి చూపించాను చూడండి. ఈ విధంగా ఇలా ఉంటుందన్నమాట మిడిల్ ఆఫ్ ద పాయింట్లో. అయితే ఇక మనం విషయానికి వద్దాము. ఆనాపానసతి సాధన అనేది మనం ఎలా చేయాలి? 2 కళ్ళు మూసుకొని చేతులు 2 కలిపి మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలని, గాలిని ఏ విధంగా పీలుస్తున్నాం, ఏ విధంగా వదులుతున్నాం అనేది గమనిస్తే చాలు. ఏ మంత్రాన్ని మనం మనసులో ఉచ్చరించాల్సిన అవసరం ఏమీ లేదు. ఏ దేవతా రూపాన్ని కూడా ఊహించాలా అంటే ఈ దేవతను మేము కొలుస్తాం, ఆ దేవతను కొలుస్తాం అనేది ఇక్కడ ఏం లేదు. మతానికి సంబంధం లేనిదన్నమాట. మన శ్వాసను గమనించాలి. మధ్య మధ్యలో అనేకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ మళ్ళీ శ్వాస మీద అప్పటికప్పుడు మన ధ్యాసను మరలుస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉంటే శ్వాస క్రమక్రమంగా చిన్నదవుతూ నాసికాగ్రంలోకి అంటే భ్రూమధ్యంలోకి అంటే మన కనుబొమ్మల మధ్యలోకి వెళ్ళిపోతుంది. తనంతట తానే సహజంగా చేరుకుంటుంది. ఇక అప్పుడు ఉంటుంది చూడండి, అసలు చాలా చక్కటి ఆలోచన రహితమైనటువంటి స్థితి తనంతట తానుగా లభిస్తుంది. ఆ ఆలోచన రహిత స్థితిలో కలిగేటటువంటి ఎన్నో శారీరక ఆత్మానుభవాలు జాగరూకతతో చాలా గమనిస్తూ ఉండాలి. దీనిని విపස්සన అని కూడా అంటారు. విపස්සన అంటాం. ప్రారంభంలో ధ్యానం చేసేటప్పుడు గదిని చీకటి చేసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే కొంచెం తొందరగా మనకి ఏకాగ్రత అనేది కుదురుతుంటుందన్నమాట. ధ్యానం చేయడానికి ప్రత్యేకమైనటువంటి సమయము సందర్భం అంటే ఏం లేదు. ఎప్పుడైనా మనకు వీలైనప్పుడు ఒక 45 నిమిషాల నుంచి గంట వరకు ధ్యానం చేయవచ్చు. ఏ నియమాలు ప్రత్యేకంగా పాటించాల్సిన అవసరం ఏం లేదు. పిల్లలు కానీ, పురుషులు కానీ, స్త్రీలు కానీ, వృద్ధులు కానీ అందరూ ఈ ధ్యాన పద్ధతికి అర్హులే. ఏ పూజలు వ్రతాలు అవసరమే ఉండదు ఈ దానికి. ముఖ్యంగా చెప్పాలంటే మొదట్లో కూర్చోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అలవాటు లేని వాళ్ళకి. ఇక మనకు ఆరోగ్యము, ఆనందము, సౌభాగ్యం కావాలనుకుంటే ధ్యానం మాత్రం మన స్వభావంగా మారిపోతుంది చేస్తూ ఉంటే. తినగా వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు కదా. అలాగే ధ్యానం చేస్తూ ఉంటే అదే అలాగా అలవాటైపోతుంది అన్నమాట. ప్రపంచాన్ని జయించాలంటే మనస్సును భూమధ్యంలో ఉంచాలి అని నిరంజన్ అంటే కబీర్ గురువు గారు చెప్పడం జరిగింది. అలాగే వీరబ్రహ్మం గారు కూడా ఏం చెప్పారు మనకి? మనసున వెనగి మనసు ఏకము చేసి మనసు మర్మము గన్నదిరుగువ మనసు చూపుల నడుమగన నాసికముల కాస కదిని రెండొక్కటైనా తెరక. అంటే ముక్కు, మనసు, చూపు అనే వాటిని గురించి అందరూ మహాత్ములు చెప్పారు. కానీ శ్వాస మీద ధ్యాస ద్వారా మనస్సును నిగ్రహపరిస్తే చూపు ఆటోమేటిక్గా భ్రూమధ్యంలోకి వచ్చి దివ్య చక్షు ఉత్తేజమవుతుంది. అందువలన శ్వాస మీద ధ్యాస ఉంచాలి అని చెప్పారనమాట. చాలామంది అంటారు ఎంతసేపు ధ్యానం చేయాలి అని. భోజనం ఎంత చేయాలి అని ఎప్పుడైనా ఎవరినైనా అడిగామా? ఆకలి తీరేంత వరకు మనం భోజనం చేస్తాం. అలాగే మనకి అవసరం ఉన్నంత వరకు ఏదైనా చేస్తామన్నమాట. ధ్యానం ఎంతసేపు చేయాలి అంటే ఆలోచనలు రాకుండా ఉండేంత వరకు చేయొచ్చు. కొంతైనా శక్తి వచ్చేంత వరకు, లేదా కొన్నైనా నూతన అనుభవాలు పొందేంత వరకు చేయాలి. ఆలోచనలు అన్నవి సమసిపోయిన తర్వాతే శక్తి అన్నది మనలోకి నూతనంగా ప్రవహిస్తుందన్నమాట. అలాగే ఆలోచనలు అన్నవి మూగబోయిన తర్వాతే అనుభవాలు అనేవి కూడా మొదలవుతూ ఉంటాయి. ఇది చూడండి, పిరమిడ్ లోపల అన్నమాట చాలా ఎత్తులో ఉంటుంది. పైన త్రికోణాకారంలో ఉంటుందన్నమాట. అక్కడ మనకి స్ఫటికాలు పెడతారనమాట. అలా మరి ఆలోచనలు అందరికీ ఒకేలా ఉంటాయా? ఉండవు కదా. ఈ ఆలోచనలు అనేవన్నీ వారి వారి వయస్సు, వారి వారి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. వయసుతో పాటే ఆలోచనలు కూడా పెరుగుతూ వస్తుంటాయి. కాబట్టి ధ్యానులు వయస్సు ఎక్కువగా ఉన్నప్పుడు ధ్యాన సమయాన్ని కూడా ఎక్కువ చేయాలి అని చెప్తారు. ఎంతసేపు ధ్యానం చేయాలి అన్న ప్రశ్నకు చక్కటి ఫార్ములా ఉందన్నమాట. అదే మనకి అంటే ఒక వ్యక్తికి 50 సంవత్సరాలు ఉన్నాయనుకోండి,
ఆ వ్యక్తి కనీసం 50 నిమిషాల సేపు ధ్యానం చేయాలి. అప్పుడే ఆ వ్యక్తి కనీసం 5 నిమిషాలన్నా ఆలోచన రహిత స్థితిలో ఉండగలుగుతారనమాట. ఒకవేళ 10 సంవత్సరాల వయసు గలవారు కనీసం 10 నిమిషాలు చేయాలి. అలాగే 20 సంవత్సరాల వయసు ఉంది, కనీసం 20 నిమిషాలు. 30 సంవత్సరాల వయసు ఉంది, 30 నిమిషాలు. అలా వయసును బట్టి అన్ని నిమిషాలను మనం సెట్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మన ధ్యాన స్థితిలోకి వెళ్తూ ఉంటాం అన్నమాట. శారీరక మానసిక పరిస్థితులు అధ్వానంగా ఉండేవారు కనీసం రోజుకు 2 సిట్టింగ్స్ అయినా కానీ ధ్యానం చేస్తుంటే క్రమేణా వారికి చక్కటి ఫలితాలు పొందుతారు. అంతేకాదు ప్రతిసారి ఏదో మొక్కుబడిగా 10 నిమిషాలు కూర్చుని నేను చాలా రోజుల నుంచి ధ్యానం చేస్తున్నా, నాకేమీ ఫలితం కనిపించడం లేదు అంటూ ఇంట్లో వాళ్ళు సహకారం ఇవ్వడం లేదు, వ్యాపారం వల్ల వీలు కావడం లేదు అనుకుంటూ ఉంటే ఏమీ లాభం లేదు. అయితే సీనియర్ ధ్యానాభ్యాసకులు తమను తాము గొప్ప యోగులుగా మలుచుకోవాలంటే గంటలు గంటలు కూర్చోక తప్పదు. మరి కోరింది దక్కాలంటే వయసుకు తగినంతసేపు ధ్యానం చేసి తీరాలి. అదే చిన్న వయసులోనే ధ్యానం ప్రారంభించి ఉంటే ఈ కష్టం, నష్టం, దుఃఖం అన్నవి ఉండేవి కాదు కదా. అయినా గతం గతః, తెలియక యుగాలు గడవవచ్చు, కానీ తెలిసిన తర్వాత క్షణం కూడా వృధా చేయొద్దు. కనుక శుభస్య శీఘ్రం. చేసుకున్న వారికి చేసుకున్నంత, ఎంత పనికి అంత ఫలితం, ఎంత పిండికి అంత రొట్టె, అంతే కదండి. మరి ధ్యానం ఎక్కడ కూర్చొని చేయాలి? ధ్యానం ఏ పులి చర్మం పైనో, జింక చర్మం పైనో, లేదా ఏదైనా ఆసనం వేసుకొని కూర్చొని చేయాలా? లేదంటే భూమి ఆకర్షణ శక్తి వల్ల మనలో ఉన్న శక్తి అంతా భూమి లాక్కుంటుంది అని కొంతమంది మనకు చెప్తూ వస్తూ ఉంటారు అనమాట. అంటే మనకి ఇంతకాలం ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్పారు కదా. అలాగే ఇక చాలామంది ఫోటోల్లో చూసినాయని అవన్నీ వేసుకొని కూర్చొని చేస్తారు. ఓహో నిజమేలే అని మనం అపోహపడుతూ ఉంటాం. అలా అని వాటి కోసం ప్రయత్నం చేయకండి, కొద్దిగా ఆలోచించండి. భూమి ఆకర్షణ శక్తి వల్ల నీలో ఉన్న శక్తి భూమి లాక్కుంటుంది అనుకుంటే ఎప్పుడు పడుకుని లేదా కూర్చుని ఉండే వారు సంవత్సరం వయసులోపు పిల్లలందరూ బలహీనంగా పెరగాలి కదా, లేదా చావాలి. అట్లాగే ఏ చెట్టు పెరగకూడదు కదా. అదనమాట. కొంచెం మనం లాజిక్గా ఆలోచించినట్లయితే ధ్యానం భంగం కలగకుండా ఉండేందుకు చనిపోయిన జంతువుల చర్మాలను వేసుకునేవారు. అంతేకాని భూమి ఆకర్షణను అడ్డగించడం అనేది ఎక్కడా లేనే లేదు. ఇంకొందరు తూర్పు దిక్కుకు ముఖం చేసి ధ్యానం చేస్తే చాలా బాగా ఉంటుందని చెప్తారు. ధ్యానానికి దిక్కు సంబంధం ఏమీ లేదు. ఒక పిరమిడ్లో ధ్యానం చేస్తున్నప్పుడు తప్ప పిరమిడ్లో మటుకు ఉత్తరం వైపు కూర్చొని ధ్యానానికి ఉపక్రమించాలి. బుద్ధుడు నీకు నువ్వే దిక్కు అంటాడు. అంటే దిక్కులు నీకు దిక్కు కాదు, నీలో ఉన్న ఆత్మే నీ దిక్కు. దృష్టిని అటువైపు మరల్చడమే సరైన దిక్కు. కనుక ఎక్కడ కూర్చోడానికి వీలవుతుందో అక్కడే ధ్యానం చేయండి. స్థిర సుఖాసనం అన్నాడు పతంజలి మహర్షి. ఏ పరిస్థితిలోనైతే, ఏ ఆసనంలోనైతే, ఏ సమయంలో అయితే, ఏ ప్రదేశంలో అయితే మనకి సుఖము స్థిరత్వము లభిస్తుందో ఆ పరిస్థితుల్లో, ఆ ఆసన రీతిలో, ఆ సమయంలో, ఆ ప్రదేశంలో ఆసనం వేసుకొని ధ్యానానికి ఉపక్రమించాలి అని పతంజలి మహర్షి గారు సలహా ఇచ్చారు. అదే ఆదేశం కూడా అయినది. కూర్చున్నప్పుడు కనీస కాలపరిమితి ప్రకారమైన స్థిరంగా, అంటే ఏమాత్రం కదలకుండా కూర్చోగలగాలి. కనుక సుఖంగా ఉండేటటువంటి ధ్యాన పరిస్థితులనే ఎన్నుకోవాలి అన్న సూత్రాలలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశమే ఇదన్నమాట. ఇక ధ్యానం ఏ పరిస్థితుల్లో చేయాలి? ధ్యానం అన్ని కాలాల్లో అన్ని ప్రదేశాల్లో తప్పక చేయవచ్చు, చెయ్యాలి కూడా. ధ్యానం చేయడానికి ఎలాంటి నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు. నిర్ణీత సమయాన్ని కేటాయించుకొని ప్రతిరోజు ధ్యానం చేయాలి. వీలైనంత వరకు రోజులో ఒకే సమయంలో ధ్యానం చేస్తూ ఉంటే ఆ కేటాయించిన సమయంలో ధ్యానంలో కూర్చోగానే ఆలోచనలు వెంటనే తగ్గిపోయి చక్కగా ధ్యానం అనేది కుదురుతుంది. ఇక ధ్యానం చేసే గదిలో లేదా ఏదైనా ప్రదేశంలో మనసుకు ఆహ్లాదకరంగా ఉండేలాగా మంచి ఆలోచన సువాసన గల అగరబత్తి ఏదైనా వెలిగించి ధ్యానం చేస్తే ధ్యానం బాగా కుదురుతుంది. మళ్ళీ ఇంకొకటి, అధికంగా భుజించిన వెంటనే ధ్యానానికి కూర్చుంటే శరీరం అనేది సహకరించదు.
పైగా నిద్ర వస్తుంది. కాబట్టి మితంగా ఆహారం తీసుకొని ధ్యానం చేయాలి. ప్రారంభ దశలో మాత్రమే ధ్యానం చేసేటప్పుడు మధ్యలో కాళ్ళ నొప్పి అనిపించినా, మొద్దుబారినట్లుగా అనిపించినా శరీరాన్ని సర్దుకొని కూర్చోవచ్చు. కానీ ధ్యానం నుంచి లేచేంత వరకు మధ్యలో కళ్ళు మాత్రం తెరవకూడదు. ధ్యానం చేస్తున్నప్పుడు మధ్యలో ఎవరైనా తలుపు తట్టి డిస్టర్బ్ చేయడం లాంటివి జరిగినప్పుడు ధ్యానం నుంచి లేచి ఆ పని ముగించుకొని మళ్ళీ ధ్యానంలో కూర్చోవచ్చు అన్నమాట. శారీరక మానసిక అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతూ ఉంటే ధ్యానం ఎక్కువసేపు చేయాలి. దానివల్ల వారి శరీరంలో విశ్వశక్తి విస్తారంగా ప్రసరించి నాడీ మండల శుద్ధి జరిగి వ్యాధులు చాలా త్వరగా నయమవుతాయన్నమాట. అంతేకాకుండా స్టూడెంట్స్ పరీక్షా సమయాల్లో తప్పకుండా ధ్యానం చేయాలి. ధ్యానం వల్ల వారికి ఏకాగ్రత పెరిగి ఒక్కసారి చదవగానే ఆ విషయాలు గుర్తుపెట్టుకోగలుగుతారు. దానివల్ల సమయం అనేది ఆదా అవుతుంది. అంతేకాకుండా మళ్ళీ మళ్ళీ చదవాల్సిన అవసరం ఉండదు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. పరీక్షా సమయాల్లో కలిగేటటువంటి అధిక మానసిక ఒత్తిడి ధ్యానం అనేది దూరం చేస్తుంది. నిద్ర తక్కువైనా ఏమాత్రం బడలిక అంటే కనిపించదు, ఫ్రెష్గా ఉంటుందన్నమాట. పరీక్షలంటే ఉన్న భయం పోయి ప్రథమ శ్రేణిలో ఫలితాలను సాధిస్తూ ఉంటారు. ఇవన్నీ ఇంకా చాలా నేను చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా ఇక అంతే లేదనమాట. అనంతం. పనుల ఒత్తిడి బాగా ఉన్నప్పుడు మధ్య మధ్యలో 5 నిమిషాలు ధ్యానం చేస్తే అలసట, టెన్షన్ మాయమై మనసు ఎప్పటికప్పుడు ప్రశాంతంగా ఉల్లాసంగా తయారవుతుంది. శ్వాస మీద ధ్యాస, అందుకే అన్నమాట అన్నారు. ఇవండి, ఇది అన్నదాన సత్రం అన్నమాట. అన్నదానం చేస్తున్నారు ఇక్కడ చూడండి. చాలా బాగుంటుందండి భోజనం. ఎంతోమంది ధ్యానులు కూడా ఈ భోజనం వండేటప్పుడు తమ వంతు సాయాన్ని వేస్తారనమాట. మేము అక్కడ భుజించినటువంటి ఆహారం చాలామంది ఇక్కడ ధ్యానం చేయడానికన్నా కానీ ఆ ఆహారం తీసుకోవడానికి వస్తారనమాట. అంత రుచికరంగా ఉంటుందన్నమాట. ఎంతమంది వచ్చినా కానీ చాలా సహృదయంతో, చాలా ప్రేమతో, విసుక్కోకుండా సమాధానం చెప్తూ, పెడుతూ, వడ్డిస్తూ మనకి ఎంత కావాలంటే అంత చక్కగా పెడతారనమాట. ఇప్పుడే భోజనం చేసుకొని ఇంకా బయటకు వస్తున్నాం అనమాట. ఇంకా బయలుదేరుతున్నాం మేము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.